నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. మనం జాతీయ ఆదాయం అనేటువంటి టాపిక్ని చిరంజీవి సార్ ఎకానమీ బుక్లో నుంచి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా చక్రీయ ఆదాయ ప్రవాహం అనేటటువంటి సబ్ టాపిక్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ జాతీయ ఆదాయం టాపిక్ అనేది మనకి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో మాత్రమే ఉంటుంది. దానితో ఇంకొక వీడియోతో మనకి ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన డేటా పార్ట్ మాత్రం మనం చెప్పుకోకుండా వదిలేసాం. దాన్ని ఎప్పుడు చెబుతానంటే మనకి మే 31న ఈ నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ప్రొవిజనల్ ఎస్టిమేషన్స్ అనేవి వస్తాయి. అది మనం ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు వచ్చేటటువంటి సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేషన్స్ అనేవి మారిపోతాయి కాబట్టి మనం ఇప్పుడున్నవి ఒక అవగాహన కోసం చూసుకొని ప్రొవిజనల్ ఎస్టిమేషన్ మాత్రం మనం ఫైనల్గా మన ఎగ్జామ్ ముందు వచ్చేవి కాబట్టి ఖచ్చితంగా అవి చదవాలి. కాబట్టి మే ఎండింగ్లో అది రాగానే మనం జూన్ ఫస్ట్ వీక్లో మనం ఈ నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన డేటా పార్ట్ అంతా కూడా ఒక 3 లేదా 4 వీడియోల్లో మనకి అర్థమయ్యే విధంగా మనం గుర్తుంచుకునే విధంగా మనం తక్కువ టైంలోనే చెప్పుకుంటాం కాబట్టి అలా మనం వీడియోలు అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం అనేది మనకి ఒక సర్క్యులర్ ఫ్లో రూపంలో తిరుగుతుందని చెప్పుకున్నాం. ఈ చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని వివరించడానికి మనం ఆర్థిక వ్యవస్థను 4 రంగాలుగా విభజించుకుంటామని చెప్పుకున్నాం. అది గృహ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగం. అదేవిధంగా ఈ చక్రీయ ఆదాయ ప్రవాహాన్ని వివరించడానికి ఈ 4 రంగాలని కలిపి మనం 3 నమూనాలుగా వివరించుకోవడం అనేది జరుగుతుంది. అది ఒకటి 2 రంగాల నమూనా, అదేవిధంగా 3 రంగాల నమూనా, అదేవిధంగా 4 రంగాల నమూనాగా వివరించడం అనేది జరుగుతుంది. మనం గత వీడియోలో ఈ 2 రంగాల నమూనాలో 2 సబ్ నమూనాలు అనేవి ఉన్నాయి, ఉప నమూనాలు అనేవి ఉన్నాయి, సబ్ మోడల్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే ఈ 2 రంగాల నమూనాలు 2 సెక్టర్ మోడల్లో వితౌట్ సేవింగ్స్ అంటే పొదుపులు అనేవి లేకుండా ఉంటే ఎలా ఉంటుంది, అదేవిధంగా పొదుపులు ఉంటే ఎలా ఉంటుంది అనే అంశాన్ని చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో ఈ 3 సెక్టార్ మోడల్ అంటే 3 రంగాల నమూనా గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఈ 3 సెక్టార్ మోడల్ చెప్పుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం రియల్ ఫ్లో అదేవిధంగా మనీ ఫ్లో గురించి చెప్పుకున్నాం. రియల్ ఫ్లో అంటే ఉత్పత్తి కారకాలు అదేవిధంగా వస్తు సేవలు అనేవి ఒక రంగం నుంచి ఇంకో రంగానికి ప్రవహించడాన్ని మనం వాస్తవ ప్రవాహం రియల్ ఫ్లో అంటామని చెప్పుకున్నాం. అదేవిధంగా మనీ ఫ్లో ద్రవ్య ప్రవాహం అంటే ఈ ఉత్పత్తి కారకాలకి చెల్లింపులు అదేవిధంగా వస్తు సేవలకి చెల్లింపుల్ని మనం ద్రవ్య ప్రవాహాలుగా చెప్పాం. వాటిని ద్రవ్య రూపంలో చెల్లిస్తారు కాబట్టి వాటిని ద్రవ్య ప్రవాహాలు మనీ ఫ్లోగా చెప్పాం. అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకున్నాం ఏంటంటే రియల్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు మనీ ఫ్లో. వాస్తవ ప్రవాహం అనేది ద్రవ్య ప్రవాహానికి సమానంగా ఉంటుంది. ఎందుకోసం అంటే నువ్వు ఎన్ని ఉత్పత్తి కారకాలను అయితే సప్లై చేసావో వాటి విలువకి సమానమైనటువంటి ద్రవ్యము రిటర్న్ నీకు వస్తుంది కాబట్టి అందుకోసమే మనం ఈ ద్రవ్య ప్రవాహం అదేవిధంగా రియల్ ఫ్లో వాస్తవ ప్రవాహం అనేది కాయిన్కి ఉన్నటువంటి 2 వైపులుగా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే ఈ నమూనాలు ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ 3 మోడల్ సెక్టార్లో ఈ 3 రంగాల నమూనాలో మనం ఓన్లీ మనీ ఫ్లోనే తీసుకుంటాం, రియల్ ఫ్లోని చెప్పం. ఎందుకోసం అంటే సర్కిల్ పెద్దదైపోయి మనకి క్లమ్జింగ్ మనకి అర్థమయ్యే విధంగా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఓన్లీ మనీ ఫ్లోని తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంది, మనీ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు రియల్ ఫ్లో కాబట్టి 2 ఒకటే కాబట్టి మనకి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మనం మనీ ఫ్లోని తీసుకొని మాత్రం చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే 3 సెక్టార్ మోడల్. మూడు రంగాల నమూనా. అయితే ఈ 3 రంగాల నమూనాలో ఏ రంగాలు ఉంటాయంటే మనకి ఒకటి హౌస్ హోల్డ్ సెక్టర్ అనేది ఉంటుంది, హౌస్ హోల్డ్ సెక్టర్ గృహ రంగం అనేది ఉంటుంది. అదేవిధంగా రెండోది ఏముంటుంది, బిజినెస్ సెక్టర్ అనేది ఉంటుంది.
బిజినెస్ సెక్టర్, వ్యాపార రంగం అనేది ఉంటుంది. మూడోది ఏముంటుంది, మనకి గవర్నమెంట్ సెక్టర్ అనేది ఉంటుంది, ప్రభుత్వ రంగం అనేది ఉంటుంది. ఈ మూడు రంగాలు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో మనకి ఆదాయం అనేది ఒక ప్రవాహంలా ఎలా ప్రవహిస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ అయిపోతూ ఉన్నాం. అయితే గత వీడియో మీకు తెలిసి ఉండాలి, అంటే 2 రంగాల నమూనాలో మనకి పొదుపు అనేది ఉంటే ఈ ఆదాయం అనేది ఒక సర్కిల్ రూపంలో ఎలా ప్రవహిస్తుంది అనేది మీకు తెలిసి ఉంటే ఇప్పుడు ఇది మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే అది చూశాక ఇది చూడండి. ఎందుకంటే మనం ఈ చక్రీయ ఆదాయ ప్రవాహం అనేది మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మనకి మొదటి నుంచి ఈ వీడియోలు అనేది చూడాలి. మీరు మొదటి నుంచి చదవాలి. చక్రీయ ఆదాయ ప్రవాహానికి సంబంధించి ఇంట్రడక్షన్ చదవాలి, తర్వాత 2 రంగాల నమూనా చదవాలి, ఆ తర్వాత 3 రంగాల నమూనా, ఆ తర్వాత 4 రంగాల నమూనా అనేది చూస్తే మీకు ఈజీగా అర్థం అవడం అనేది జరుగుతుంది. అయితే ఈ గవర్నమెంట్ సెక్టర్ ఉంది కదా, ప్రభుత్వం అనేది మనకి ఈ సెక్టార్లో మనం వివరించుకునేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అది ఏంటంటే మనకి ట్యాక్సెస్ గురించి తెలియాలి. ట్యాక్సెస్ అయితే ఈ 3 రంగాల నమూనాని మనం ఏ విధంగా పిలుస్తామంటే పరిపాలనా ఆర్థిక వ్యవస్థగా పిలుస్తాం. 2 రంగాల నమూనాలో మనకి సేవింగ్స్ లేనటువంటి 2 రంగాల నమూనాని సంపూర్ణ వ్యయ ఆర్థిక వ్యవస్థగా చెప్పాం. అదేవిధంగా సేవింగ్స్ ఉన్నటువంటి 2 రంగాల నమూనాని మనం మిత వ్యయ ఆర్థిక వ్యవస్థగా చెప్పాం. ఇప్పుడు ఈ నమూనాలో ఈ 3 రంగాల నమూనాన్ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే పరిపాలనా ఆర్థిక వ్యవస్థగా చెప్పడం అనేది జరుగుతుంది. పరిపాలనా ఆర్థిక వ్యవస్థగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకోసం అంటే ప్రభుత్వం అనేది ఉంటుంది కాబట్టి పరిపాలన అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం పరిపాలనా ఆర్థిక వ్యవస్థగా చెప్తాం. అయితే ఈ నమూనా గురించి తెలుసుకోవడానికి ఇందులో మనకి లీకేజెస్ ఏమున్నాయి, అదేవిధంగా ఇంజెక్షన్స్ ఏమున్నాయి అనేవి మనం తెలుసుకోవాలి. లీకేజెస్ అంటే ఏంటి, ఈ వలయంలో ఈ ప్రవాహంలో ఎక్కడో ఒక దగ్గర మార్పు అనేది తీసుకొచ్చి మనకి ఈ ప్రవాహం అనేది కుసించుకుపోవడానికి దోహదం చేసేదాన్ని మనం లీకేజ్గా చెప్తాం. దానికి మరలా ఇంజెక్షన్ అనేది మనం ఇస్తాం. అంటే ఈ లీకేజ్ని మనం పూడ్చడం కోసం ఎలా పూడ్చగలం అనేది మరలా మనం ఇంజెక్షన్గా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ట్యాక్సెస్, ప్రభుత్వం అనేది ప్రభుత్వ రంగం కూడా ఉంటుంది కదా, ఈ ప్రభుత్వం అనేది గృహ రంగం నుంచి అదేవిధంగా వ్యాపార రంగం నుంచి పన్నులు, పరోక్ష పన్నుల్ని, ప్రత్యక్ష పన్నుల్ని విధించి వసూలు చేయడం అనేది జరుగుతుంది. దీనివలన ఏమవుతుంది, ఆ గృహ రంగం చేసేటటువంటి వ్యయం అనేది తగ్గుతుంది, అదేవిధంగా వ్యాపార రంగం చేసేటటువంటి వ్యయం కూడా తగ్గుతుంది. దీనివలన వ్యయం తగ్గితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఎందుకు ఆదాయం తగ్గిపోతుంది, వన్స్ ఎక్స్పెండిచర్ ఈజ్ అనదర్ వన్స్ ఇన్కమ్ అని చెప్పుకున్నాం. అంటే ఒకరు చేసే వ్యయమే ఇంకొకరికి ఆదాయం, ఒకరు చేసే ఖర్చే ఇంకొకరికి ఆదాయం. సో ఖర్చు అనేది తగ్గిపోయిందంటే ఇంకొకరికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఆదాయ ప్రవాహం అనేది కుసించుకుపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం అనేది గృహ రంగం నుంచి అదేవిధంగా వ్యాపార రంగం నుంచి పన్నులు అనేది కలెక్ట్ చేస్తుంది, విధించి వసూలు చేయడం అనేది జరుగుతుంది. దీనివలన ఈ వ్యయం అనేది ప్రభుత్వ రంగం చేసే వ్యయము అదేవిధంగా వ్యాపార రంగం చేసేటటువంటి వ్యయం అనేది తగ్గిపోతుంది. కాబట్టి వ్యయం తగ్గితే ఆటోమేటిక్గా ఆదాయం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ ప్రవాహం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది, ఆదాయ ప్రవాహం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ట్యాక్సెస్ని ఈ మోడల్లో ఈ నమూనాలో మనం ఏంగా చెప్తామంటే లీకేజ్గా చెప్తాము. లీకేజ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ 3 రంగాల నమూనాలో ట్యాక్సెస్, పన్నులని లీకేజ్గా మనం చెబుతాము. ఎందుకు లీకేజ్గా చెప్తామంటే ఆదాయ ప్రవాహంలో ఇది మార్పులు అనేది తీసుకొస్తుంది. ఎలా మార్పులు తీసుకొస్తుంది అంటే గృహ రంగం పైన అదేవిధంగా వ్యాపార రంగం పైన ప్రత్యక్ష పరోక్ష పన్నులని ప్రభుత్వం అనేది విధిస్తుంది. అలా విధించడం వలన వారు చేసేటటువంటి ఖర్చు, వ్యయం అనేది తగ్గిపోతుంది. కాబట్టి వ్యయం తగ్గితే ఆదాయం కూడా తగ్గిపోతుంది. కాబట్టి మనం ఈ ట్యాక్సెస్ని లీకేజ్గా చెప్తాం. అదేవిధంగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వ వ్యయం.
ఈ ప్రభుత్వ వ్యయం అనేది ఎలా చేస్తుందంటే, ఈ ప్రభుత్వం అనేది పన్నులని కలెక్ట్ చేస్తుంది కాబట్టి లీకేజ్, మరలా ఈ వచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఈ ప్రభుత్వం అనేది మరలా వేయించేస్తుంది. వచ్చినటువంటి అంత ఆదాయాన్ని కూడా వేయించేసేస్తుంది. ఎలా వేయించేస్తుంది అంటే, మనకి గృహరంగం దగ్గర ఏముంటాయని చెప్పుకున్నాం, ఉత్పత్తి కారకాలు అనేవి ఉంటాయి. ఈ ఉత్పత్తి కారకాలని ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అనేది గృహ రంగానికి ఉత్పత్తి కారకాలకి కొంత చెల్లింపులు అనేది చేస్తుంది. వాటితో పాటుగా ప్రభుత్వం గృహ రంగానికి బదిలీ చెల్లింపులు కూడా చేస్తుంది. బదిలీ చెల్లింపులు అంటే ఏంది, ప్రభుత్వం అనేది గృహ రంగానికి కొన్ని రకాలైన పెన్షన్లు అనేది మంజూరు చేస్తుంది, నిరుద్యోగ భృతి, ఇలాంటి మనకి ఈ బదిలీ చెల్లింపులు అనేది చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్కి వచ్చేటటువంటి కొంత ఆదాయంలో మనకి గృహ రంగానికి ఉత్పత్తి కారకాలకి కొంత చెల్లింపులు చేస్తుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం అనేది కొంత పొదుపు కూడా చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయంలో కొంత ఈ వ్యాపార రంగాన్ని యొక్క వ్యాపార రంగం ఉత్పత్తి చేసేటువంటి వస్తు సేవలను కూడా కొనుగోలు చేస్తుంది. సో వస్తు సేవలను కొనుగోలు చేసేటప్పుడు వ్యాపార రంగానికి వస్తు సేవలకి విలువకి తగినటువంటి ఖర్చులు అనేది చెల్లింపులు అనేది చేస్తుంది. అలాగే ఈ వ్యాపార రంగానికి ప్రభుత్వం ఏమిస్తుంది అంటే సబ్సిడీలు ఇస్తుంది. సో సబ్సిడీలు కూడా బదిలీ చెల్లింపులే కదా. ఇలా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని మరలా ప్రభుత్వం మొత్తం వ్యయం అనేది చేసేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనం ఏం చెప్తామంటే, ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని ఇంజక్షన్గా చెబుతాము. ఈ 3 రంగాల నమూనాలో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని ఇంజక్షన్గా చెప్తాం. ఎందుకు ఇంజక్షన్గా చెప్తాం, ట్యాక్సెస్ వలన లీకేజ్ ఏర్పడింది. ఆ లీకేజ్ అనేది మరలా ప్రభుత్వం చేసేటటువంటి వ్యయం వలన పూడ్చబడడం అనేది జరుగుతుంది. దానివలన ఈ సర్క్యులర్ ఫ్లో అనేది మరలా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ వ్యయాన్ని ఇంజక్షన్గా చెప్పడం అనేది జరుగుతుంది. దీనిని మనం ఒక సర్క్యులర్ ఫ్లో రూపంలో వివరించుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. అయితే మనం ఈ సర్కిల్ డ్రా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ మనీ ఫ్లోనే చెప్తాం. నార్మల్గా గత వీడియోల్లో గత నమూనాల్లో మనం రియల్ ఫ్లోని అదేవిధంగా మనీ ఫ్లోని రెండింటిని సర్కిల్లో డ్రా చేసి చూపించాం. కానీ మన సౌలభ్యం కోసం, మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం మన బుక్లో కూడా అలాగే ఇచ్చాడు. మనం రెండాటిని డ్రా చేయొచ్చు, కానీ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ఓన్లీ మనీ ఫ్లోనే తీసుకుంటాం. అంటే వస్తు సేవలకు చెల్లించేటటువంటి చెల్లింపులు, ఉత్పత్తి కారకాలకు చెల్లించేటటువంటి చెల్లింపులు మాత్రం మనం తీసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ నమూనా వివరించడం అనేది జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే గత మోడల్ని మీరు చూసేటప్పుడు దీనికి డిఫరెన్స్ అనేది కనబడుతుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మనీ ఫ్లోని, రియల్ ఫ్లోని రెండింటినీ తీసుకొని, వాస్తవ ప్రవాహాన్ని అదేవిధంగా ద్రవ్య ప్రవాహం రెండింటినీ తీసుకొని మనం సర్కిల్ వివరించాం. ఎందుకోసం అంటే చిన్న సర్కిల్ కాబట్టి 4 లైన్లో మనం సర్కిల్ చెప్పేయచ్చు. కానీ ఇక్కడ 3 రంగాలు ఉన్నాయి కాబట్టి మనం మనీ ఫ్లోని, రియల్ ఫ్లోని తీసుకొని చెబితే మనకి సర్కిల్ అనేది పెద్దగా అయ్యి మనకి అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ ద్రవ్య ప్రవాహాన్ని తీసుకుంటాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంది, ద్రవ్య ప్రవాహం, వాస్తవ ప్రవాహం రెండూ సమానమే. కాబట్టి దేన్ని తీసుకొని చెప్పినా మనకి అర్థం అవ్వాలి సర్కిల్ అనేది. సో ఇక్కడ మనం 3 సెక్టార్ మోడల్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఒక సర్క్యులర్ ప్రకారం ఎలా ఉంటుందని మనం చూద్దాం. ఇప్పుడు హౌస్ హోల్డ్ సెక్టర్ అనేది ఉంది. హౌస్ హోల్డ్ సెక్టర్ అంటే గృహరంగం అనేది ఉంది. గృహరంగం ఉంది. అదేవిధంగా మనకి బిజినెస్ సెక్టర్ అనేది ఉంది. గృహరంగం ఉంది, అదేవిధంగా బిజినెస్ సెక్టర్ అనేది ఉంది, వ్యాపార రంగం అనేది ఉంది. ఇలా 2 రంగాలు అనేవి ఉన్నాయి అనుకుందాం. ఈ 2 రంగాల మధ్య ఏ విధమైనటువంటి ద్రవ్య ప్రవాహాలు జరుగుతాయని మనం గత వీడియోలో చెప్పుకున్నాం. ఒకటి, ఈ హౌస్ హోల్డ్ సెక్టార్ దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలు అనేవి బిజినెస్ సెక్టార్కి ఇవ్వడం వలన ఈ బిజినెస్ సెక్టార్ అనేది ఈ హౌస్ హోల్డ్ సెక్టార్కి
ఉత్పత్తికారక చెల్లింపులు అనేది చేస్తుంది. ఉత్పత్తికారక ప్రతిఫలాలని చెల్లించడం అనేది జరుగుతుంది. ఏది బిజినెస్ సెక్టార్ అనేది ఈ ఉత్పత్తికారక చెల్లింపులు అనేది చేస్తుంది. ఉత్పత్తికారక చెల్లింపులు ఈ ఉత్పత్తికారక చెల్లింపులు ఏ రూపంలో చెల్లిస్తుంది? ద్రవ్య రూపంలో చెల్లిస్తుంది. ద్రవ్య రూపంలో చెల్లించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ అంటే ఈ బిజినెస్ సెక్టార్ ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలని హౌస్ హోల్డ్ సెక్టార్ ఉపయోగించుకుంటుంది. ఎలా ఉపయోగించుకుంటుంది? ఈ వ్యాపార రంగం నుంచి వచ్చినటువంటి ఆదాయంతో ఈ వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని ఈ బిజినెస్ సెక్టార్ ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలను కొనుగోలు చేసి వాటి యొక్క వ్యయం అనేది చేస్తుంది. ఆ వ్యయం అనేది దేనికి ఆదాయం అవుతుంది? వ్యాపార రంగానికి ఆదాయం అనేది అవుతుంది. వ్యయం అనేది వ్యాపార రంగానికి ఆదాయం అనేది అవుతుంది. ఇది హౌస్ హోల్డ్ సెక్టర్ వ్యాపార రంగానికి ఏ రూపంలో చెల్లింపులు చేస్తుంది? వస్తు సేవల చెల్లింపులు. వస్తు సేవల ద్రవ్య చెల్లింపులు. వస్తు సేవలకి ద్రవ్య చెల్లింపులు అనేది చేస్తుంది. అంటే ఈ వ్యాపార రంగం ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలని గృహ రంగం ఉపయోగించుకున్నందుకు ఆ వస్తు సేవలకి ద్రవ్య చెల్లింపులు అనేది చేస్తుంది. ఈ గృహ రంగానికి ఆదాయం ఎలా వస్తుంది? ఈ గృహ రంగం దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలని వ్యాపార రంగానికి అమ్మి వ్యాపార రంగం అనేది ఈ గృహ రంగానికి ఉత్పత్తి కారక చెల్లింపులు ద్రవ్య రూపంలో చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ రెండు రంగాల మధ్య ద్రవ్య ప్రవాహాలు అనేది జరుగుతాయి. అయితే ఇక్కడ ఈ రెండు రంగాలు కూడా వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం అనేది జరుగుతుంది. సో పొదుపు కూడా లీకేజ్గా పనిచేస్తుంది. ఇక్కడ మనకి ఏముంటుంది? ఈ మధ్యలో మనకి మూలధన మార్కెట్ అనేది ఉంటుంది. మూలధన మార్కెట్. ఈ మూలధన మార్కెట్ అనేది మనకి ఉంటుంది. ఈ గృహ రంగాలు అనేవి ఈ మూలధన మార్కెట్కి పొదుపు చేయడం అనేది జరుగుతుంది. ఏం చేస్తాయి? పొదుపు అనేది చేస్తాయి. కొంత పొదుపు అనేది చేస్తుంది. అప్పుడు ఈ పొదుపు అనేది లీకేజ్గా మారుతుంది. అదేవిధంగా బిజినెస్ సెక్టార్ కూడా పొదుపు అనేది చేస్తుంది. బిజినెస్ సెక్టార్ కూడా పొదుపు అనేది చేస్తుంది. అయితే ఈ మూలధన మార్కెట్ ఏం చేస్తుంది? ఈ పొదుపుని కలెక్ట్ చేసి సేకరించి ఉత్పత్తి రంగానికి వ్యాపార రంగానికి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రుణాలు ఇవేం చేస్తాయి? ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. కాబట్టి ఈ వచ్చినటువంటి ఈ పొదుపుల్ని ఈ మూలధన మార్కెట్ అనేది మరలా వ్యాపార రంగానికి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రుణాలు ఏ రూపంలో ఇస్తుంది? ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం వీటికి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరలా ఈ పొదుపు అనేది మరలా ఆదాయ ప్రవాహంలోకి వచ్చేస్తుంది. అంటే ఇవి వ్యయం చేస్తుంది కదా, పెట్టుబడి వ్యయం అని చేయడం వలన అంటే ఈ మూలధన మార్కెట్ నుంచి రుణాలను తీసుకొని ఈ వ్యాపార రంగం అనేది పెట్టుబడి వ్యయం చేస్తుంది. అంటే వ్యయం చేస్తే మరలా ఆదాయం అనేది వస్తుంది కదా. ఒకరు చేసే ఖర్చే కదా ఇంకొకటికి ఆదాయం అని చెప్పుకోండి. అంటే వ్యయాన్ని రెండు రకాలు చెప్తాం: పెట్టుబడి వ్యయం, వినియోగ వ్యయం. ఈ ఉత్పత్తి మనకి వ్యాపార రంగం అనేది పెట్టుబడి వ్యయం చేస్తుంది. ఈ పెట్టుబడి వ్యయం చేస్తే మరలా మనకి హౌస్ హోల్డ్ సెక్టర్కి ఆదాయం అనేది పెరుగుతుంది. హౌస్ హోల్డ్ సెక్టర్ మరలా ఈ బిజినెస్ సెక్టర్ ఉత్పత్తి చేసిన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసి వ్యయం చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ పొదుపు అనేది లీకేజ్గా పనిచేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అనేదేమో మనకి ఇంజెక్షన్గా పనిచేస్తుంది. అయితే ఇది రెండు రంగాల నమూనా. ఇప్పుడు మూడో రంగం కూడా మనం ఏం చెప్పుకుంటున్నాం? 3 సెక్టర్ మోడల్ గురించి చెప్తాను. 3 రంగాల నమూనా గురించి చెప్తాం. ఇప్పుడు ఈ 3 రంగాల నమూనాలో కానీ మనం చూసుకున్నట్టుగా ఇక్కడ మనకి ఏముంటుందని చెప్పుకున్నాం? గవర్నమెంట్ సెక్టర్ అనేది ఉంటుంది, ప్రభుత్వ రంగం అనేది ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్ అనేది ఉంటుంది, ప్రభుత్వ రంగం కూడా ఉంటుంది. ఈ 3 రంగాల నమూనాలో మనకి ప్రభుత్వ రంగం కూడా ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వ రంగం ఏం చేస్తుంది? మనకి హౌస్ హోల్డ్ సెక్టర్కి ప్రభుత్వ రంగానికి మధ్య ఎటువంటి డీలింగ్స్ జరుగుతాయి మొదటగా చూద్దాం. ఈ గవర్నమెంట్ సెక్టర్ అనేది ఏం చేస్తుంది? ఈ హౌస్ హోల్డ్ సెక్టర్ నుంచి పన్నులని కలెక్ట్ చేస్తుంది. పన్నులు ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు, ప్రత్యక్ష అండ్ పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పరోక్ష పన్నులని ఈ ప్రభుత్వం అనేది కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దేని నుంచి? హౌస్ హోల్డ్ సెక్టర్ నుంచి కలెక్ట్ చేస్తుంది. ఏ రూపంలో? ద్రవ్య రూపంలో కలెక్ట్ చేస్తుంది.
అదే విధంగా ప్రభుత్వం అనేది దీని నుంచి కలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు దీనికి వచ్చేటటువంటి ఆదాయం అనేది ఆదాయంలో కొంత పన్నుల రూపంలో చెల్లించేస్తుంది కాబట్టి ఖర్చు కూడా తగ్గిపోతుంది కదా. గృహ రంగానికి వచ్చేటటువంటి ఆదాయంలో కొంత ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించేస్తే అది చేసేటటువంటి ఖర్చు కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక 100 రూపాయల ఆదాయం అనేది వస్తే అందులో 10 రూపాయలు నువ్వు పన్నులుగా చెల్లిస్తే నువ్వు 90 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ 90 రూపాయలు మరలా నువ్వు ఏం చేస్తావు, ఒక 20 రూపాయలు అనేది పొదుపు అనేది చేస్తావు. అప్పుడు ఏమవుతుంది, 70 రూపాయలు మాత్రమే నువ్వు ఖర్చు చేయడానికి ఉంటుంది. అంటే నీకు వచ్చేటప్పుడు 100 రూపాయలు 70 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తాను. అంటే ఇంకోటికి ఆ 70 రూపాయలు అనేది ఆదాయం అవుతుంది, నీకు మాత్రం 100 రూపాయల ఆదాయం అనేది వచ్చింది. వాడేం చేస్తాడు, వాడు కూడా మరలా ఇలాగే చేసాడు అనుకోండి, పొదుపు చేసి అదేవిధంగా ప్రభుత్వానికి పన్నులు కట్టి అదేవిధంగా కొంత దాచుకుంటాను అనుకో, మరలా నీకు వచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇలా ఈ సర్క్యులర్ ఫ్లో అనేది కుచించుకుపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ హౌస్ హోల్డ్ సెక్టార్లో మనం 2 లీకేజీలు చెప్తాం. ఒకటి పొదుపు అనేది ఒక లీకేజ్ ఉంది, అదేవిధంగా పన్నులు అనేది కూడా ఒక లీకేజ్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వానికి వచ్చేటటువంటి గృహ రంగం నుంచి వచ్చేటటువంటి ఆదాయం అనేది అదేవిధంగా ఈ గవర్నమెంట్ అనేది మనకి ఈ బిజినెస్ సెక్టార్ నుంచి కూడా పన్నులని వసూలు చేస్తుంది. బిజినెస్ సెక్టార్ నుండి కూడా పన్నులని వసూలు చేస్తుంది. ప్రభుత్వం ఉందంటే ఊరుకుంటుందా? ప్రభుత్వం అదేవిధంగా వ్యాపార రంగం నుంచి ప్రత్యక్ష పరోక్ష పన్నులను వసూలు చేస్తుంది, అదేవిధంగా కుటుంబ రంగం నుంచి కూడా ప్రత్యక్ష పరోక్ష పన్నులు వసూలు చేస్తుంది. అప్పుడు బిజినెస్ సెక్టార్లో మనం ఏం చెప్పుకున్నాం, పొదుపు అనేది దీంట్లో కూడా లీకేజ్గా ఉంటుంది, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంజక్షన్గా ఉండి వీటిని సమానం చేస్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ బిజినెస్ సెక్టార్లో పొదుపు లీకేజ్ అవుతుంది, పన్నులు కూడా లీకేజ్ అవుతుంది. ఎందుకంటే బిజినెస్ సెక్టార్కి వచ్చే వ్యాపార రంగానికి వచ్చేటువంటి ఆదాయంలో కొంత పొదుపు చేసుకొని కొంత పన్నులు చెల్లిస్తే వారు పెట్టేటువంటి ఖర్చు కూడా తగ్గిపోతుంది. కాబట్టి పన్నులు అనేవి ఇక్కడ లీకేజ్గా పనిచేస్తాయి. అయితే ఈ సర్క్యులర్ ఫ్లోలో మరలా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి, ప్రవహించాలి, ఫ్లోలో ప్రవహించాలి అంటే ప్రభుత్వం తనకి ఈ పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని అంతా కూడా మరలా వ్యయం అనేది చెయ్యాలి. అయితే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హౌస్ హోల్డ్ సెక్టార్కి కొన్ని చెల్లింపులు అనేది చేస్తుంది. సో హౌస్ హోల్డ్ సెక్టార్ అనేది ఉత్పత్తి కారకాల యజమానిగా ఉంటుంది కదా. ఈ ఉత్పత్తి కారకాలని బిజినెస్ సెక్టార్కే కాకుండా ప్రభుత్వ రంగానికి కూడా ఇది అమ్మడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ రంగానికి కూడా అమ్మడం అనేది జరుగుతుంది, ప్రభుత్వ రంగానికి కూడా అమ్ముతుంది. అప్పుడు ప్రభుత్వ రంగం అనేది ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకున్నందుకు వాటికి చెల్లింపులు అనేది చేయాలి కదా. గృహ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలని ప్రభుత్వం అనేది ఉపయోగించుకోవడం వలన ప్రభుత్వం అనేది గృహ రంగాలకు చెల్లింపులు అనేది చేస్తుంది. సో ఆ విధంగా మనకి ఉత్పత్తి కారక చెల్లింపులు అనేది చేస్తుంది, ఉత్పత్తి కారక చెల్లింపులు అనేది చేస్తుంది. అదేవిధంగా మరలా వీటితో పాటుగా బదిలీ చెల్లింపులు కూడా చేస్తుంది. బదిలీ చెల్లింపులు ప్రభుత్వం అనేది గృహ రంగం నుండి ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకున్నందుకు ఉత్పత్తి కారకాలకు చెల్లింపులు చేస్తుంది. అదేవిధంగా గృహ రంగానికి కొన్ని బదిలీ చెల్లింపులు అనేది చేస్తుంది. ఇవి మనకి పెన్షన్లు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఇలా ఈ రకమైనటువంటి బదిలీ చెల్లింపులు అనేది గృహ రంగానికి ప్రభుత్వ రంగం అనేది చేస్తుంది. అలాగే గవర్నమెంట్ తనకు వచ్చేటటువంటి ఆదాయంలో కొంత ఈ బిజినెస్ సెక్టార్కి కూడా వ్యయం చేయడం అనేది జరుగుతుంది. బిజినెస్ సెక్టార్కి కూడా వ్యయం అనేది చేస్తుంది, బిజినెస్ సెక్టార్కి వ్యయం అనేది చేస్తుంది. అంటే వ్యాపార రంగం పైన కూడా ప్రభుత్వ రంగం అనేది ఖర్చు చేస్తుంది. ఎలా ఖర్చు చేస్తుంది అంటే ఈ వ్యాపార రంగం ఏం చేస్తుంది, వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుంది. ఈ వస్తు సేవల మొత్తాన్ని గృహ రంగమే వినియోగిస్తుందా, ప్రభుత్వ రంగం కూడా వినియోగిస్తుంది. దీంట్లో ప్రభుత్వ రంగం కూడా ఈ వస్తు సేవలను ఉపయోగిస్తుంది. కాబట్టి ఈ వస్తు సేవలను ఉపయోగించుకున్నందుకు ఈ ప్రభుత్వ రంగం ఈ వ్యాపార రంగానికి చెల్లింపులు అనేది చేస్తుంది. ఏ చెల్లింపులు చేస్తుంది, వస్తు సేవల చెల్లింపులు, వస్తు సేవల ద్రవ్య చెల్లింపులు, వస్తు సేవలకి ద్రవ్య చెల్లింపులు అనేది చేస్తుంది. అదేవిధంగా ఇంకో చెల్లింపులు కూడా చేస్తుంది. ఏంటంటే వ్యాపార రంగానికి ప్రభుత్వ రంగం అనేది ఎప్పుడు కూడా సబ్సిడీలు అనేది ఇస్తుంది. సబ్సిడీలు కూడా బదిలీ చెల్లింపులే. సో వ్యాపార రంగానికి సబ్సిడీలు అనేది ఇస్తుంది.
సబ్సిడీలు కూడా ఇస్తుంది. ఈ విధంగా ఈ గవర్నమెంట్ సెక్టర్ అనేది తనకు వచ్చేటువంటి ఆదాయంలో ప్రత్యక్ష పరోక్ష పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో గృహ రంగానికి ఉత్పత్తికారక చెల్లింపులు చేస్తుంది, కొంత బదిలీ చెల్లింపులు చేస్తుంది. అలాగే వస్తు సేవల అంటే వ్యాపార రంగం నుంచి పన్నులు కలెక్ట్ చేస్తుంది. వ్యాపార రంగానికి చెల్లింపులు ఏం చేస్తుందంటే వస్తు సేవలను ఉపయోగించుకున్నందుకు వస్తు సేవలకు చెల్లింపులు చేస్తుంది, ద్రవ్య చెల్లింపులు చేస్తుంది. అదేవిధంగా సబ్సిడీలు కూడా ఇస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం అనేది చేస్తుంది. అయితే ప్రభుత్వం కూడా పొదుపు అనేది చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? ఈ మూలధన మార్కెట్లో చేస్తాం. మూలధన మార్కెట్ బ్యాంకుల్లోన వీటిలోన చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా పొదుపు అనేది చేస్తుంది. పొదుపు అనేది చేస్తుంది, సేవింగ్స్. అయితే ఈ ప్రభుత్వం అనేది పొదుపు అనేది చేస్తుంది. మరలా ప్రభుత్వం అనేది ఈ మూలధన మార్కెట్ నుంచి రుణాలను కూడా తీసుకుంటుంది. మూలధన మార్కెట్ నుండి రుణాలను కూడా తీసుకుంటుంది. ఆ రుణాలను ఏం చేస్తుంది? పెట్టుబడి పెడుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ గవర్నమెంట్ సెక్టర్కి వచ్చేటువంటి ఆదాయాన్ని అంతా కూడా మరలా ఖర్చు చేసేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఎవరికి వచ్చేటటువంటి ఆదాయాన్ని అయినా సరే అది ఖర్చు చేసిందైనా పొదుపు చేసిందైనా మరలా ఆర్థిక వ్యవస్థలోకి చలామణిలోకి రావాలి. అప్పుడే ఈ ఇన్కమ్ అనేది ఒక ప్రవాహంలో సాగుతుంది. అలా కాకుండా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయిందంటే ఈ ప్రవాహం అనేది ఆగిపోతుంది, కుసించుకుపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ 3 రంగాల నమూనాలు మనకి హౌస్ హోల్డ్ సెక్టర్ అనేది ఉంటుంది, గృహ రంగం అనేది ఉంటుంది. ఈ గృహ రంగం అనేది వ్యాపార రంగానికి ఉత్పత్తి కారకాలని సప్లై చేస్తుంది. కాబట్టి ఈ వ్యాపార రంగం అనేది ఈ ఉత్పత్తి కారకాలకి చెల్లింపులు అనేది చేస్తుంది. అప్పుడు ఈ హౌస్ హోల్డ్ సెక్టర్కి గృహ రంగానికి ఆ చెల్లింపులు అనేవి ఆదాయం అవుతాయి. ఆ ఆదాయంతో ఇది వస్తు సేవలను కొనుగోలు చేసి ఆ వస్తు సేవలకి చెల్లింపులని వ్యాపార రంగానికి చేస్తుంది. అలా ఈ హౌస్ హోల్డ్ సెక్టర్కి వచ్చినటువంటి ఆదాయంలో కొంత పొదుపు అనేది చేస్తుంది, కొంత ఖర్చు అనేది చేస్తుంది. అదేవిధంగా కొంత గవర్నమెంట్కి పరోక్ష పన్నులను కూడా చెల్లిస్తుంది. అదేవిధంగా బిజినెస్ సెక్టర్ కానీ మనం చూసుకున్నాడు కదా, ఈ బిజినెస్ సెక్టర్ అనేది ఉత్పత్తి కారకాలని ఉపయోగించుకున్నందుకు గృహ రంగానికి చెల్లింపులు చేస్తుంది. అదేవిధంగా ఇవి ఉత్పత్తి చేసిన వస్తు సేవలు గృహ రంగానికి అమ్మి గృహ రంగం నుంచి వస్తు సేవల చెల్లింపులు అనేది పొందుతుంది. కాబట్టి మనకి వ్యాపార రంగానికి ఆదాయం అనేది వస్తుంది. ఈ వ్యాపార రంగానికి వచ్చేటువంటి ఆదాయంలో కొంత పొదుపు చేసుకుంటుంది, కొంత పన్నుల రూపంలో గవర్నమెంట్కి చెల్లిస్తుంది. అదేవిధంగా ఈ పొదుపు అనేది మరలా మూలధన మార్కెట్కి వెళ్ళి ఈ మూలధన మార్కెట్ ద్వారా రుణాలు ఇవ్వడం వలన ఈ మూలధన మార్కెట్ ఏం చేస్తుంది? మధ్యవర్తిగా పనిచేస్తుంది. రుణాలు ఇచ్చేవాడికి, తీసుకునేవాడికి, పొదుపులు చేసేవాడికి, ఇలా అప్పులు ఇచ్చేవాడికి, అప్పులు తీసుకునేవాడికి ఇది ఒక మధ్యవర్తిగా పనిచేస్తుంది. అంటే బ్యాంకులు కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేదంటే సెక్యూరిటీస్ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా మనకి మధ్యవర్తిగా పనిచేస్తాయి. సో ఈ గృహ రంగం నుంచి అదేవిధంగా బిజినెస్ రంగం నుంచి వచ్చేటువంటి పొదుపులు అనేవి మరలా ఇన్వెస్ట్మెంట్గా రుణాల రూపంలో ఇన్వెస్ట్మెంట్గా బిజినెస్ సెక్టర్కి గవర్నమెంట్ సెక్టర్కి ప్రవహించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ 3వ రంగం మనకి గవర్నమెంట్ సెక్టర్ అనేది ఉంది, ప్రభుత్వ రంగం అనేది ఉంది. ఈ ప్రభుత్వ రంగానికి ఆదాయం ఎలా వస్తుందంటే గృహ రంగం నుంచి వ్యాపార రంగం నుంచి పన్నుల రూపంలో కలెక్ట్ చేస్తుంది, పన్నుల రూపంలో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ పన్నుల రూపంలో వచ్చినటువంటి ఈ ఆదాయాన్ని ఈ ప్రభుత్వ రంగం అనేది కొంత గృహ రంగానికి ఉత్పత్తి కారకాలను ఉపయోగించుకున్నందుకు గృహ రంగానికి చెల్లింపులు చేస్తుంది. అలాగే గృహ రంగానికి బదిలీ చెల్లింపులు కూడా చేస్తుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి కొంత ఆదాయంలో కొంత మనకి పొదుపు అనేది చేస్తుంది. అదేవిధంగా మరలా కొంత ఆదాయాన్ని వ్యాపార రంగం నుంచి ఉత్పత్తి వస్తు సేవలని కొనుగోలు చేసి వాటికి చెల్లింపులు అనేది చేస్తుంది. మరలా సబ్సిడీలు కూడా వ్యాపార రంగానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఈ ప్రభుత్వ రంగానికి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా మరలా ఖర్చు చేసేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ 3 రంగాల నమూనాలో మరలా ఆదాయం అనేది ఒక చక్రీయ రూపంలో ప్రవహిస్తూనే ఉంటుంది. అయితే ఈ 3 రంగాల నమూనాలు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లీకేజ్. ఈ 3 రంగాల నమూనాలో లీకేజ్లు ఏమున్నాయి? మనకి ఈ 3 రంగాల నమూనాలో పొదుపులు అనేవి లీకేజ్గా చెప్పాం, సేవింగ్స్ అనేవి లీకేజ్.
అదేవిధంగా ఇంకో లీకేజ్ ఏముంది మనకి, ట్యాక్సెస్, పన్నులు కూడా లీకేజ్గా మనం చెప్పడం అనేది జరిగింది. ఎందుకు, పొదుపుల వలన ఇటుకు వచ్చే ఆదాయంలో ఖర్చు తగ్గిపోతుంది, పన్నులు చెల్లించడం వలన కూడా ఖర్చు చేయడం అనేది తగ్గిపోతుంది, ఖర్చు చేయడం తగ్గిపోతే ఆదాయం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ లీకేజ్గా మనం సేవింగ్స్ని ట్యాక్సెస్ని చెప్తాం. అదేవిధంగా ఇంజెక్షన్గా ఏం చెప్తాం అంటే ఈ లీకేజ్ని కవర్ చేసడానికి పోడ్చడానికి మనం ఏమి చేయడం వలన మరలా ఈ ఆదాయం అనేది ఒక సర్క్యులర్ రూపంలో ప్రవహిస్తుందని చెప్తాం. అది ఏంటంటే మనకి ఇంజెక్షన్ ఏం చెప్పుకుంటాం ఇక్కడ, సేవింగ్స్కి ఇంజెక్షన్ ఏం చెప్తాం మనం, ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి అనేది ఇంజెక్షన్గా చెప్తాం. అదేవిధంగా ట్యాక్సెస్కి, పన్నులకి ఇంజెక్షన్కి ఏం చెప్తాం, పన్నులు విధించడం వలన ఆదాయం అనేది తగ్గిపోతుంది కదా. సో మరలా ఆదాయం అనేది పెంచాలంటే మనకి ప్రభుత్వ వ్యయం అనేది చేయలేదు. కాబట్టి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని మనం ఇంజెక్షన్గా చెప్తాము. సో ఇక్కడ ఈ లీకేజ్ అనేది సేవింగ్స్ అండ్ ట్యాక్స్ అని లీకేజ్ చెప్తాం, ఇంజెక్షన్ ఏమో ఇన్వెస్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని చెప్తాం. అయితే ఈ 3 రంగాల నమూనాలో ఈ సర్క్యులర్ ఫ్లో అనేది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే, సమతుల్యంలో ఉండాలంటే కండిషన్ ఏంటంటే మనకి T+S ఈజ్ ఈక్వల్ టు మనకి I+G. అయితే మనకి ఈ సర్క్యులర్ ఫ్లో అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది, సమతుల్యంలో ఉంటుంది. అంటే మనకి లీకేజెస్ ఈజ్ ఈక్వల్ టు ఇంజెక్షన్. అయితే లీకేజెస్ ఏమున్నాయి, పన్నులు మరియు ట్యాక్సెస్ మరియు సేవింగ్స్, పన్నులు మరియు పొదుపులు అనేవి, పొదుపుల మొత్తానికి పెట్టుబడి మరియు ప్రభుత్వ వ్యయం అనేది సమానం. అయితే ఈ 3 రంగాల నమూనాలో మనకి ఈ సర్క్యులర్ ఫ్లో అనేది సమతుల్యంలో ఉంటుంది, అంటే ఎక్కడ ఆగిపోకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. మనకి త్రీ సెక్టార్ మోడల్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. 3 రంగాల నమూనా. ఈ 3 రంగాల నమూనాలో మనకి 3 రంగాలనే ఉంటాయి. ఒకటి గృహ రంగం ఉంటుంది, వ్యాపార రంగం ఉంటుంది, ప్రభుత్వ రంగం అనేది ఉంటుంది. గృహ రంగం మనకు తెలిసిందే, ఉత్పత్తి కారకాల యజమానిగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా మనకి వ్యాపార రంగం అనేది వస్తు సేవల పరంగా ఉత్పత్తిదారుడిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం అనేది పరిపాలనా ధోరణిగా వ్యవహరిస్తుంది. ఇలా మనకి గృహ రంగం నుంచి వ్యాపార రంగానికి, వ్యాపార రంగం నుంచి గృహ రంగానికి, అదేవిధంగా వ్యాపార రంగం నుంచి ప్రభుత్వ రంగానికి, ప్రభుత్వ రంగం నుంచి వ్యాపార రంగానికి, మరలా ప్రభుత్వ రంగం నుంచి గృహ రంగానికి, గృహ రంగం నుంచి ప్రభుత్వ రంగానికి ఈ ఆదాయాలు అనేవి ఎలా ప్రవహిస్తాయి అనేటువంటి అంశాన్ని మనం ఈ సర్కిల్ రూపంలో చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది మీకు కొంత కన్ఫ్యూజ్గా ఉన్నా ఏం పర్వాలేదు, ఒక 2-3 సార్లు వీడియో చూడండి, దానితో పాటు బుక్ అనేది దగ్గరగా పెట్టుకోండి, మీకు ఇది అర్థం అనేది అవుతుంది ఒకసారి. ఎందుకంటే నేను లాస్ట్లో కూడా వీడియో మీకు వెంటనే ఆపట్లేదు, దీన్ని మీరు స్క్రీన్ షాట్, అంటే మీ దగ్గర బుక్ లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకుంటారనే ఉద్దేశంతోనే వీడియో అనేది నేను ఏ వీడియో చేసినా లాస్ట్లో మీకు స్క్రీన్ షాట్కి మీరు ప్రయత్నించడానికి అవకాశం అనేది ఇస్తూ మనం వీడియోని ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. జాతీయ ఆదాయం టాపిక్ అనేది ఇంకొక వీడియో అనేది మనకి బ్యాలెన్స్ అనేది ఉంది, అది అయిపోతే జాతీయ ఆదాయం టాపిక్ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.